హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎంఎం అఫీషియల్. ఈరోజు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రీసెర్చ్ అసోసియేట్‌గా ఒక ఉద్యోగ అవకాశాలతోని మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి, ఈ జాబ్‌కి సంబంధించిన పూర్తి వివరాలైతే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఎవరైతే మన ఈ ఛానెల్‌కి కొత్తగా వచ్చారో వాళ్ళందరూ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే రీసెర్చ్ అసోసియేట్‌గా ఐఐటీ హైదరాబాద్‌లో అయితే రీసెర్చ్ అసోసియేట్‌గా పోస్టులయితే ఇవ్వడం జరిగింది. ఈటి పూర్తి వివరాల్లోకి వెళ్తే పోస్ట్ నేమ్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్. వేకెన్సీస్ అయితే 4 ఉన్నాయి. సో, 4 పోస్టులయితే వేకెన్సీస్ ఉన్నాయి. అంటే దీనికి మేజర్ ఏందనంటే ప్రాజెక్ట్ టాపిక్ ఉంటది. కొంచెం డీప్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ విజన్ అండ్ ఎక్స్‌ప్లానేషన్ ఏఐ అని చెప్పేసని ఉంటది. సో, ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వాటికి రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఉండడానికి, అసోసియేట్‌గా ఉండడానికి అయితే ఈ అవకాశం అయితే ఉంది. అపాయింట్‌మెంట్ టెన్యూర్ వచ్చేసి 11 నెలలైతే వాళ్ళకి అపాయింట్ చేసిన 11 నెలలైతే వాళ్ళకి ప్రాజెక్ట్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేయాల్సి ఉంటుంది. 11 నెలల తర్వాత వాళ్ళ పెర్ఫార్మన్స్ బాగుంటే వాళ్ళను ఎంటెక్ డిగ్రీకి లేదంటే పీహెచ్‌డీకి వాళ్ళను కన్వర్ట్ చేసుకోవచ్చు. రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్‌ని. ఇది 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని బట్టి డిపార్ట్‌మెంట్ డిసైడ్ చేస్తది. సో, దాని తర్వాత కూడా వాళ్ళకి మంత్లీ కన్సాలిడేటెడ్ పేమెంట్ అయితే డిపార్ట్‌మెంట్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే, ఈ పోస్ట్‌లకొచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఈసీఈ, ఎనీ ఎనీ రిలేటెడ్ డిసిప్లిన్ విత్ 70% మార్క్స్‌తోనైతే ఈటికి అయితే క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఇంగ్లీష్‌లో కొంచెం ఫ్లూయెంట్‌గా మాట్లాడాల్సి ఉంటది బేసిక్‌గా. అదొకటి. తర్వాత ఏజ్ రిస్ట్రిక్షన్ విషయానికొస్తే 30 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి గూడా ఎవరైతే రిజర్వ్డ్ కేటగరీస్ ఉంటారో వాళ్ళు 30 సంవత్సరాలు దాటినా గూడా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటది. సో, అది చూసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటదో దీనికి అలాగే ఉంటుంది. సో, అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే విషయానికొస్తే, క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఒక వాళ్ళ లేటెస్ట్ సీవీని అంటే రెజ్యూమ్‌ని తయారు చేసి వాళ్ళకున్న అకాడమిక్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎక్స్‌పీరియన్స్, పబ్లికేషన్ లిస్ట్ కావచ్చు, అలాగే సర్టిఫికేట్స్ అండ్ క్లియర్ మెన్షన్‌గా ఒక ట్రాన్స్‌క్రిప్ట్ అయితే చేసి వాళ్ళ డిసిప్లిన్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ప్రాపర్‌గానే ఇస్తున్నామని చెప్పేసి ఒక ఆహ్, ట్రాన్స్‌క్రిప్ట్స్ అయితే ఉండాలి. ఇది చేసి ఇంకెవరికైనా ఎవరికైతే క్యాండిడేట్స్‌కి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, అకాడమిక్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, అలాగే ఎవరికైతే బెస్ట్ పబ్లికేషన్స్ ఉంటాయో అవి ఉంటే అవి కావచ్చు. ఇవన్నీ తయారు చేసి ఒక మెయిల్ ఐడీకి అయితే మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ మెయిల్ ఐడీ వచ్చేసి vineet@cse.iith.ac.in. ఈ మెయిల్ ఐడీ కూడా నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను. అదొకసారి చూసుకోండి. ఎవరికైతే కావాలో నాకు కింద కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ మెయిల్ ఐడీ పంపించేటప్పుడు మాత్రం ఒక సబ్జెక్ట్ లైన్ అయితే ఉండాలి. మే 2026 అప్లికేషన్ ఫర్ ఆర్ఏ ఇన్ సీఎస్‌సి ఏఐ అని చెప్పేసి ఒక టైటిల్ రాసి దీన్నైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అసలు ఈ పోస్ట్‌లకి మేము సెలెక్ట్ అయితే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందనంటే డైరెక్ట్ క్యాండిడేట్స్‌ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు అప్లై చేసుకున్న తర్వాత. ఆ షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్‌కి అయితే ఇంటర్వ్యూ బేస్డ్‌గా ఉంటుంది. అంటే తక్కువ అప్లికేషన్స్ వస్తాయి. సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. జనరల్‌గా వాళ్ళకున్న రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, లేకపోతే పేపర్స్ కావచ్చు, జనరల్‌గా వాళ్ళు ప్రాజెక్ట్‌కి ఎలాంటి ప్రాజెక్ట్ చేయగలుగుతారా లేదా అని చెప్పి చిన్న టెస్టింగ్ లాంటిదైతే ఇంటర్వ్యూ టైప్‌లో టెస్ట్ చేసి తీసుకుంటారు. అది ఫైనల్‌గా ఇంటర్వ్యూ రోజే ఫైనల్ అయిపోతది. సో, ఇలాగైతే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు కన్సాలిడేటెడ్ పేమెంట్ ఎంత వస్తుందని చెప్పేసి కూడా పర్ మంత్ ఎంత ఉంటుందంటే 25,000 పర్ మంత్ అన్నట్టు ఉంటుంది. ఇది 6 మంత్స్ అంటే 11 మంత్స్ వరకి ఉంటుంది. 11 మంత్స్ తర్వాత దీన్ని ఎంటెక్ కావచ్చు లేదంటే పీహెచ్‌డీకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఈ పేమెంట్ అనేది కన్సల్టేషన్ పేమెంట్ కింద రీసెర్చ్ పరంగా ఈ పేమెంట్ అయితే రెగ్యులర్‌గా వస్తూనే ఉంటుంది. సో, అదొకసారి చూసుకోండి. ఈ ఎవరికైతే దీనికి సంబంధించిన ఎవరికైనా డౌట్‌లుంటే కింద కామెంట్‌లో పెట్టండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు కాంటాక్ట్ నంబర్స్ కావచ్చు, డీటెయిల్స్ కూడా నేనిస్తాను. లేదు అనంటే మెయిల్ ఐడీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఎవరైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ మెయిల్ ఐడీకి మీరు మెయిల్ చేసి మరిన్ని
ఆహ్, డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఇలాంటి పొజిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఏమన్నా డీటెయిల్స్ కోసం కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.